ఈ డిసెంబర్ నెలలోనే డిసెంబర్ 25వ తారీఖునని యేసుక్రీస్తు పుట్టినట్టుగా బైబిల్ లేఖన రాయబడి ఉందా? అందరూ ఈ యేసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని చదివే లేఖన భాగం ఏంటిదనంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం మనం అక్కడ చూసినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడి ఉందో ఒకసారి చదవండి పిల్లారది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని రాయబడింది పిల్లారా. ఈ లేఖన భాగము యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి లేఖన భాగము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచున్నారని రాయబడిందే తప్ప ఆ గొర్రెల కాపరు చలిమంట వేసుకొని కాచుకున్నట్టుగా అక్కడ రాయబడలేదు పిల్లారా. వాళ్ళు పొలంలో ఉండి తమ మందను చూసుకుంటా ఉన్నారు, తమ మందను కాచుకుంటా ఉన్నారు అని మాత్రమే రాయబడింది. కానీ మనోళ్ళు దానికి అనేక విషయాలు యాడ్ చేసి ఆ లేఖనాన్ని తప్పుగా బోధిస్తూ తప్పుగా ప్రజలకు నమ్మేటట్టుగా చేస్తూ ఉన్నారు పిల్లారా. ఇప్పుడు మనం చూద్దాము, ఇజ్రాయెల్ దేశంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి ఎలాగుంటుందంటే మన దేశంలో చలి ఉండే దానికంటే రెట్టింపు చలి అక్కడ ఉంటుంది పిల్లారా. మన దేశంలోనే గొర్రెల కాపరులు చలికాలంలో తమ గొర్రెలను తమ మందలను ఆరు బయట వాళ్ళు పెట్టరన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఎందుకనంటే మనమే ఒక 3-4 గంటలు ఆ చలిలో ప్రయాణం చేస్తే మనకే జలుబు చేసి ఆరోగ్యం పాడైపోతుంది పిల్లరా. అట్లాంటిది రాత్రంతా ఆ గొర్రెలు చలిమంటలో ఉన్నట్లయితే వాటికి కూడా జలుబు రొంప చేసి అవి ఆరోగ్యం క్షీణించి చనిపోయే అవకాశం ఉంటుంది పిల్లరా. అందుకని ఏ గొర్రెల కాపరి కానీ చలికాలంలో తమ గొర్రెలను ఆరు బయట ఉంచరు. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఒక పొలంలో వాళ్ళు తమ గొర్రెలను బయట ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం, పొలంలో ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాము. అని అంటే మనం చూస్తూ ఉన్నాము, పొలంలో మన దేశంలో అయితే ఎండాకాలంలోనే ఈ గొర్రెల కాపరులు ఉంచుతారన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఆ పొలంలో ఎండాకాలంలో పంటలన్నీ కోత కోయబడి నెక్స్ట్ పంట కోసము ఎరువు కోసం అని చెప్పి మన దేశంలో గొర్రెలను మందగా పెడతారని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే ఎరువు కోసము. అదే పద్ధతిని అక్కడ ఇజ్రాయెల్ జనులు కలిగి ఉన్నారు పిల్లారా. సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, రాత్రి వేళ మందను పొలంలో ఉండి వాళ్ళు కాచుకుంటా ఉన్నారు, అంతేకాని వాళ్ళు అక్కడ చలిమంట కాచుకోవట్లేదు. అంటే ఈ లేఖన ఆధారంగా మనం చూస్తా ఉన్నాము, యేసుక్రీస్తు ఎండాకాలంలోనే పుట్టాడు అని మనం చూస్తా ఉన్నాము. అంతే తప్ప చలికాలంలో యేసుక్రీస్తు పుట్టినట్టుగా ఒక్క లేఖన ఆధారం కూడా లేదు. డిసెంబర్ 25వ తారీఖున పుట్టినట్టుగా లేదు, డిసెంబర్ నెలలో పుట్టినట్టుగా లేదు, అదే కాకుండా చలికాలంలో పుట్టినట్టుగా కూడా లేఖన ఆధారం సపోర్ట్ చేయట్లేదు పిల్లారా. మనకు లేఖనము ఆధారము సపోర్టు చేస్తూ ఉన్నది ఎంత క్లియర్గా అంటే యేసుక్రీస్తు ఎండాకాలంలోనే పుట్టాడు అన్నట్టుగా. మరి ఈ యొక్క డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందనంటే అది పేగన్ యొక్క కల్చర్ పిల్లరా, రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి కల్చర్. ఈ డిసెంబర్ 25న వాళ్ళ యొక్క సూర్య భగవానుడు జన్మించననే ఉద్దేశంతో వాళ్ళు డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టుకను కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు పిల్లరా. ఈ డిసెంబర్ 25న గురించి చరిత్ర చాలా పెద్దది పిల్లరా. వీలైతే మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అనగా బైబిల్లో లేని పండుగను వీళ్ళు తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము 7 పండుగలు ఉన్నాయి పిల్లారా. అది పాత నిబంధనలో ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి పండుగలు. పాత నిబంధనలో బైబిల్లో 7 పండుగలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనీసము ఆ 7 పండుగలలో క్రిస్మస్ ఉందా? లేదు పిల్లారా. ఈవెన్ దో ఆ పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి 7 పండుగలు కూడా యేసుక్రీస్తులో నూతన నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినవని మనం చూస్తూ నూతన నిబంధనలో ఎటువంటి పండుగలను దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఈ పండుగలలో ఏం జరుగుతుందో అనే విషయము దేవునికి స్పష్టత ఉంది కాబట్టి నూతన నిబంధనలో దేవుడు ఎటువంటి పండుగలను మనకి ఇవ్వలేదు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తా ఉన్నాము, 4వ అధ్యాయం 8-9 లేఖనాలలో మనం చూస్తా ఉన్నాము,
గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:8-9 లేఖనాలు మనం చూస్తా ఉన్నాము. దినములను కానీ, మాసములను కానీ, సంవత్సరములు కానీ, అమావాస్యలను కానీ ఎటువంటి పండుగలను మీరు ఆచరించకూడదని అక్కడ స్పష్టంగా రాయబడింది పిల్లారా. కొలస్సీ పత్రికలో కూడా దాని గురించినటువంటి లేఖన ఆధారం మనకు కనబడతా ఉన్నది. ఇంత స్పష్టంగా దేవుని లేఖన ఆధారాలు ఉంటుండగా మరి వీళ్ళు ఎందుకు కల్పించారని అంటే, అన్యుల వలె వీళ్ళు కూడా ఆచారమును, అన్యుల వలె వీళ్ళు కూడా విగ్రహారాధనను చేయనట్లుగా ఈ రోమన్ క్యాథలిక్లు ప్రోత్సహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. నిర్గమకాండము 32 మొత్తంలో మనం చూస్తా ఉన్నాము. లేని పండుగను అహరోను జనుల చేత ప్రేరేపించబడి కల్పించటం వలన ఇజ్రాయెల్లో గుంపులో ఏం జరిగిందో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం పిల్లరా. అక్కడ ఏం జరిగిందనంటే, వాళ్ళు బంగారాన్ని పోగు చేసి ఒక దూడను క్రియేట్ చేసుకొని వాళ్ళు పండగగా ఆ దినాన్ని ప్రకటన చేసుకొని వాళ్ళు తినటము, త్రాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించటాన్ని దేవుడు చూచి తన హృదయాన్ని నొచ్చుకొని మోషతో చెప్తా ఉన్నాడు. సీనాయి పర్వతం పైన దేవునితో ఉన్నటువంటి మోషతో చెప్తా ఉన్నాడు, ఈ ప్రజలందరినీ నేను నాశనం చేసి నీ యొక్క సంతానంను హెచ్చిస్తానని చెప్పినప్పుడు మోషే దానికి అడ్డుపడి, దేవా అలా కాదని చెప్పి ప్రాధేయపడి దేవుణ్ణి వేడుకుంటున్నాడని మనం చూస్తా ఉన్నాము. మోషే సీనాయి పర్వతం పైకి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆ కార్యమును బేట్ చేసుకుని దేవుడు తన సొంత చేరాతతో రాసినటువంటి ఆ పలకలను కూడా మోషే పగలగొడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము. అంత కోపగించుకొని ఆ ఇజ్రాయేలు ప్రజలతో ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు నా సైడ్ రండి అని చెప్పి పిలిచి దేవుని పక్షంగా లేని వారిని ఏం చేస్తా ఉన్నాడో ఆ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తా ఉన్నాం పిల్లారా. ఎవరైతే దేవుని పక్షంగా, మోక్ష పక్షంగా వచ్చినటువంటి ఆ లేవీయులకు చెప్తా ఉన్నాడు, మీరు ఈ జనులను, మీ సహోదరులని, చలికాళ్ళని, ప్రియులని, మీ జనాలని, సొంత జనాలని చూడకుండా వారినందరినీ దేవుని వాక్యానికి, దేవుడు చేయకూడదని చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ సంహరించమని చెప్పినప్పుడు ఆ దినాన ఇంచుమించు 3,000 మంది చనిపోవటాన్ని మనం చూస్తా ఉన్నాం పిల్లరా. వాళ్ళు చేసినటువంటి ఆ ఆచారాన్ని బేస్ చేసుకుని దేవుడు వాళ్ళని బాధించినట్టుగా కూడా లేఖనము స్పష్టంగా అక్కడ చెప్తా ఉన్నది. అట్లాంటిది పాత నిబంధనలు ఇచ్చినటువంటి ఆ 7 పండుగలలో క్రిస్మస్ లేదు పిల్లరా. ఈవెందో పాత నిబంధనలు వదిలేసేయండి, అవి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అవన్నీ కొట్టివేయబడవి. యేసుక్రీస్తు నిజస్వరూపంలో ఉన్నటువంటి ఆయనలో అవన్నీ నెరవేర్పు జరిగినవి కనుక నూతన నిబంధనలో ఎటువంటి పండుగలు మనకి ఇవ్వబడలేదు. మరి అట్లాంటిది పండగలు వీళ్ళు కల్పించుకొని చేయటం వలన వీళ్ళకి ఇంకా ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో ఒక్కసారి మీరు ఊహించండి పిల్లారా. ఎందుకు దేవుడు పండుగలను అంత ద్వేషిస్తా ఉన్నాడనంటే, పండుగలో జరుగుతున్నది ఏంటిది? తినటము, త్రాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించి అనేక లేఖనాలను వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉన్నది. అందుకని దానికి దేవుడు మెచ్చట్లేదు. మరి ఈరోజు క్రిస్మస్ అనే పండుగలో ఏం జరుగుతూ ఉన్నది పిల్లరా? విగ్రహార్థన కాకపోతే ఏం జరుగుతూ ఉన్నది? తినటము, త్రాగటము, ఎగరటం కాకపోతే ఏంటిది? ఈ క్రిస్మస్ రోజున ఈ క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు, యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులకైతే ఇదొక మహాదానందమైనటువంటి సమయం పిల్లరా. ఎందుకంటే వాళ్ళు ఎగరటము, తాగటము, ఎగరటము ఇదే జరుగుతూ ఉన్నది. ఈ క్రిస్మస్ పండుగను జరుగుతున్నటువంటి ప్రజలు చెప్తారు, దేవుని స్వార్థను మేము ప్రకటన చేయటం కోసము ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి. కానీ స్టాటిస్టిక్ చెప్తా ఉన్నవి, లెక్కలు చెప్తా ఉన్నవి ప్రపంచంలో ఏ నెలలో అమ్ముడు పోనని వైన్స్ ఈ ఒక్క డిసెంబర్ నెలలో అమ్ముడు పోతున్నట్టుగా మనకు స్టాటిస్టిక్ చెప్తా ఉన్నాయి పిల్లరా. ఏ నెలలో జరగని మానభంగాలు ఈ ఒక్క నెలలో జరుగుతున్నట్టుగా మనకు లెక్కలు చెప్తా ఉన్నవి. ఏ నెలలో జరగనన్ని తినటము, త్రాగటము, అమ్మడము, కొనడము ఈ నెలలో జరుగుతున్నట్టుగా మనకు స్టాటిస్టిక్ చెప్తా ఉన్నవి. అంటే జాగ్రత్త గమనించండి, సాతానుడు వీళ్ళని ఎలాగా మోసపరుస్తా ఉన్నాడో. ఏదైతే ఇజ్రాయెల్ సమాజంలో జరిగిందో అదే కార్యాన్ని నేడు క్రైస్తవంలో జరిగిస్తా ఉన్నాడు. దాన్ని క్లియర్గా దేవుని బిడ్డలు చూడగలుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. ఇంకా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్లు ఈ పండుగను తీసుకొచ్చినప్పుడు విగ్రహార్థన కాకపోతే ఏంటి? ముస్లింలేమో అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి కొలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ హిందువులేమో
ఆర్యులుగా ఉండి హిందువులుగా మార్చబడినటువంటి ఈ హిందువులేమో సూర్యుడిని వాళ్ళు ఆరాధన చేస్తున్నట్టుగా, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా మనము మన కళ్ళతోని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ రోమీలు కూడా బబిలోను నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సూర్యుడిని ఆరాధించే ప్రజలే ప్రియులారా. సో ఇప్పుడు ఈ జనాలను కలపటం కోసము ఈ బబిలోనుల యొక్క ఆచారంలో క్రైస్తవులను కూడా కలపటం కోసము ఈ కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి తన తెలివిని ఉపయోగించి అనే చక్రవర్తి అటు రోమీలను నొప్పించకుండా ఇటు క్రైస్తవులను నొప్పించకుండా, రోమీలు సూర్యుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులను నొప్పించకుండా ఈ నక్షత్రాన్ని వాళ్ళు దేవునిగా ఆరాధన చేసినట్లుగా వాళ్ళు అక్కడ ఆ యొక్క డిసెంబర్ 25న వాళ్ళు జరుపుకున్న సూర్య దేవుని యొక్క పండుగను యేసుక్రీస్తు జనన దినంగా మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లల చరిత్రలో. దేవుని బిడ్డలు కాకుండా ఉన్నటువంటి క్రైస్తవంలో ఉన్నటువంటి అనేక మంది జనులు వాళ్ళ గృహం పైన ఈరోజు వాళ్ళు నక్షత్రాన్ని కలిగి ఉన్నారు పిల్లరా. ఎందుకంటే ముస్లింలు చంద్రుని ఆరాధిస్తారు, హైందవులు అనబడినటువంటి హిందువులు సూర్యుని ఆరాధిస్తారు. ఇప్పుడు క్రైస్తవులేమో నక్షత్రాన్ని ఆరాధించినట్టుగా వీళ్ళు మారుస్తూ ఉన్నారు పిల్లరా. సో ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు, మీరు 5 మూలలు కలిగినటువంటి నక్షత్రాన్ని ఇంటిపైన పెట్టుకోవటము అది పేగన్ కల్చరు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 6 మూలలు కలిగినటువంటి నక్షత్రాన్ని పెట్టుకోవాలని అంటా ఉన్నారు. జాగ్రత్త వినండి. నక్షత్రాన్ని పెట్టుకోవటమే విగ్రహారాధన అయ్యా అని అంటే దాంట్లో మళ్ళా రకాలు. ఈ రోమన్ క్యాథలిక్ సంఘము అక్కడనే ఆగిందా అంటే అక్కడనే ఆగలేదు పిల్లరా. బబిలోను ఆరాధన చేయనట్టుగా, హిందువులు ఆరాధన చేయనట్లుగా చెట్లను పూజిస్తారు కదా, ఈరోజు మనం దాన్ని చూస్తూ ఉన్నాం కదా. సో అటువంటి ఆరాధనని మన క్రైస్తవులు కూడా తీసుకొచ్చిండ్రు. అదేంటిదంటే క్రిస్మస్ ట్రీ. వీరు ఆ రోజు క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేయటము, ఎన్నడూ లేనంత ఘనతను దాన్ని కలగజేయటము ఆరాధన కాకపోతే ఏంటి? ఎన్నడూ లేనంత ప్రాముఖ్యతను ఆ చెట్టుకి ఇవ్వటము, ఆ క్రిస్మస్ ట్రీకి ఇవ్వటము ఆరాధన కాకపోతే ఏంటది? ఒక్కసారి గమనించండి. మరి అక్కడనే ఆగారా? అక్కడనే ఆగలే పిల్లారా. హిందువులు ఎలాగైతే వాళ్ళ దేవుని ఆరాధన చేసినట్టుగా వాళ్ళకు వరాలని, గిఫ్ట్స్ అని ఇస్తారో, ఆ విధంగా క్రైస్తవులు కూడా గిఫ్ట్స్ని ఇవ్వటం కోసము ఇంకొక విగ్రహారాధన కార్యం చేశారు పిల్లారా. శాంతా క్లాస్ సంబంధించినటువంటి తాతని. ఎక్కడన్నా ఉందా బైబిల్లో ఎక్కడన్నా లేఖన ఆధారాలు ఉన్నవి? ఆ స్టార్ను పెట్టుకోమని, క్రిస్మస్ ట్రీని అలంకరించమని చెప్పి, క్రిస్మస్ తాత అని చెప్పి ఎక్కడన్నా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా? లేవు పిల్లరా. ఇదంతా విగ్రహారాధన, మతంలో ఉన్నటువంటి విగ్రహారాధన క్రైస్తవంలో వచ్చింది పిల్లరా. సో ఎవరైతే దాన్ని జరిగిస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి, లేఖనానికి వ్యతిరేకంగా మీరు జరిగిస్తున్నారు అనే విషయాన్ని క్లియర్గా చూడగలుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. లేఖనము ఎంత స్పష్టంగా చెప్తా ఉండదనంటే దేవుని బిడ్డలు ఇట్లా ఉండకూడదని చెప్పి ఎన్ని చోట్ల చెప్పినా వీళ్ళు దానినే జరిగిస్తూ ఉన్నారు పిల్లరా. ఒక్క లేఖనాన్ని మనం చూసి ఇక్కడ మనము అనేక లేఖనాలు పిల్లరా, ఒక్క లేఖనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాము. అదేంటంటే తీతుకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ వచనాన్ని మీరు లేఖనాన్ని క్లియర్గా చూస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. క్లియర్గా చదవండి. ఎంత స్పష్టంగా లేఖనం చెప్తుందో చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ, దేవుని ఎరుగుదుమని ఎవరు చెప్పుకుంటారు పిల్లరా? క్రైస్తవులు చెప్పుకుంటారు. దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఎంత స్పష్టంగా లేఖనం చెప్తా ఉందో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. అసహ్యులు అంటే దేవునికి విగ్రహారాధన అంటే అసహ్యమని చాలా చోట్ల రాయబడింది పిల్లరా. వీళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు? అసహ్యులు. అవిధేయులు అని రాయబడింది. అంటే వాక్యానికి విధేయత చూపకుండా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని చేయువారు అవిధేయులు. ఎంత స్పష్టంగా ఈ లేఖనము ఈ క్రైస్తవులకి మ్యాచ్ అవుతుందో ఒకసారి మీరు చూడండి పిల్లరా. అంతే చెప్తుందా? సత్యవాక్యమునకి దూరంగా ఉండేవాళ్ళు ఎంత క్లియర్గా చెప్తుందో అక్కడ మీరు చూడండి పిల్లరా. సత్కార్యము విషయంలో భ్రష్టులు అంటే మంచి కార్యం చేసే విషయంలో. సత్కార్యం అంటే ఏంటిది?
సత్యం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యమే సత్యం అని చెప్తా ఉంది పిల్లరా. అంటే దేవుని వాక్యము విషయంలో ప్రవర్తించే వాళ్ళుగా ఉండకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు. వీరు ఎవరి గురించి చెప్తా ఉంది ఈ లేఖనము? క్రైస్తవుల గురించి. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని తమ క్రియల వలన వాళ్ళు దేవుణ్ణి ఎరగమన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి లేఖనం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో మీరు అక్కడ చూడండి. తమ క్రియల వలన దేవుని లేఖనంలో లేని పండుగను చేస్తూ, ఆ పండుగలో మళ్ళీ అనేక రకాలైనటువంటి విగ్రహార్థన చేస్తూ, అంటే నక్షత్రాన్ని పెట్టుకోవటం కానీ, లేదంటే ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించటం కానీ, ఆ క్రిస్మస్ తాతం గురించి ఎదురు చూడటం కానీ, అనేక విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యములను జరిగిస్తూ తమ క్రియల వలన వాళ్ళు ఏమని చూపిస్తా ఉన్నారు? దేవుని ఎరగమన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అక్కడే మిగుతున్నారా? ఆ రోజు ఏంటిది? తినటము, తాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించటము. సో ఇదే కార్యం కదా. అంటే తమ యొక్క క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా ఎంత స్పష్టంగా లేఖను మనకి ఇక్కడ చెప్తా ఉందో ఒకసారి గమనించండి. మరి నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? నిజమైనటువంటి దేవుని బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తారో తెలుసా? నిజమైనటువంటి దేవుని బిడ్డలు దేన్ని ఫాలో అవుతారో తెలుసా? ఒక్కసారి లేఖనం ఏం చెప్తుందో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మీరు చదవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లరా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నాడు చూడండి. పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు, నీకు సంబంధించినటువంటి ప్రవచనాలని నువ్వు గుర్తెరిగి దానిని ఫాలో అవ్వాలని, వాటిని కొనసాగించాలని, వాటిని నీ జీవితంలో నెరవేర్పు చేస్తూ మంచి పోరాడవాలని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు పిల్లారా. అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తారనంటే, నీకు సంబంధించినటువంటి ప్రవచనాలని నువ్వు గుర్తెరిగి వాటిని ఫాలో అవుతూ నిజమైనటువంటి దేవుని బిడ్డలో కొనసాగాలని చెప్పి ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది పిల్లారా. కొనసాగాలని దేవుని లేఖనము స్పష్టంగా చెప్తా ఉన్నది. సో కాబట్టి దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో అటువంటి పండుగలను జరిగిస్తూ దేవుని లేఖనాన్ని తప్పుగా ప్రవర్తించకండి. దేవుని లేఖనంలో యేసుక్రీస్తు ఎండాకాలంలో పుట్టినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉన్నాము. వీళ్ళు చేసుడు కూడా చలికాలంలో చేసి అది కూడా లేఖనాన్ని తప్పుతా ఉన్నారు. అంత మట్టుకే కాకుండా ఆ క్రిస్మస్ లోపల కూడా ఎన్ని రకాల విగ్రహార్థన చేసుకుంటూ దేవుని హృదయాన్ని నొప్పిస్తూ ఉన్నారో, దేవుణ్ణి బాధపరుస్తూ ఉన్నారో మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లరా. ఆ నక్షత్రాన్ని పూజించటము, ఆ యొక్క చెట్లను పూజించటము, ఆ యొక్క శాంతాక్లాస్ని వర్షిప్ చేయటము, ఆ శాంతాక్లాస్ కోసము ఎదురు చూడటము, ఇట్లాంటి విగ్రహార్థ సంబంధమైనటువంటి ఆచారం చేస్తూనే తినటము, తాగటము, ఎగరటము, విచ్చలవిడిగా ప్రవర్తించటము, ఆ రోజు ఎలాగైతే ఇజ్రాయెల్ సమాజంలో ప్రజలు ప్రవర్తించి వాళ్ళ నాశనానికి వాళ్ళ కారకులయ్యారో ఈరోజు క్రైస్తవ ప్రపంచం కూడా అలాగ ప్రవర్తిస్తూ ఉంది పిల్లరా. ఆ ఒక్క రోజులోని 3,000 మంది తమ సొంత జనులైనటువంటి లేవీయులు తమ సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మీరు అటువంటి పండుగలని జరిగిస్తూ దేవుని నొప్పిస్తూ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండకండి. తీతు 1వ అధ్యాయము 16 లేఖనంలో చెప్పబడుతున్నటువంటి ఆ లేఖనంలో మీరు ఉండకండి. దాంట్లో ఉండకుండా తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ లేఖన ప్రకారంగా మీకు సంబంధించినటువంటి ప్రవచనాలను నెరవేర్పు చేస్తూ దేవుని రాకడ కోసం ఎదురు చూస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను పిల్లరా.